మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో సిట్ సంచలన విషయాలను వెల్లడించింది. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక సిట్ కోర్టుకు సమర్పించిన 10 పేజీల రీజన్స్ ఫర్ అరెస్ట్ నివేదికలో మిథున్ రెడ్డి పాత్రపై కీలక ఆరోపణలున్నాయి. మద్యం విధానాన్ని మార్చడం, అమలు చేయడం మరియు డిస్టరీలు, సప్లయర్ల నుండి ముడుపులు తీసుకోవడంలో మిథున్ రెడ్డి ప్రధాన కుట్రదారుగా సిట్ పేర్కొంది. మద్యం కేసు మొదటి నుంచి అమలు వరకు ఇతని పాత్ర స్పష్టంగా ఉందని తెలిపారు. మనీ ట్రయల్తో పాటు మిథున్ రెడ్డి ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులను ప్రభావితం చేశారని, అనేక ప్రణాళిక సమావేశాలలో పాల్గొన్నారని, ఇది రాష్ట్ర ఖజానాకు 3,500 కోట్ల ఆర్థిక నష్టం కలిగించిందని సిట్ నిర్ధారించింది. కిక్ బ్యాక్లను స్పై అగ్రో, సాన్హాక్ ల్యాబ్స్, డెకార్డ్ లాజిస్టిక్ వంటి సంస్థల ద్వారా మళ్లించినట్లు గుర్తించారు. ఇక మిథున్ రెడ్డికి దగ్గర సంబంధం ఉన్న పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 15 కోట్ల నుంచి 25 కోట్ల వరకు ముడుపులు జమైనట్లు సిట్ తెలిపింది. మనీ లాండరింగ్ అంశంపై కూడా తదుపరి విచారణ అవసరమని పేర్కొంది. లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించిన డబ్బును 2024 ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేసినట్లు సిట్ గుర్తించింది. దర్యాప్తుకు మిథున్ రెడ్డి సహకరించలేదని, అందుకే కస్టోడియల్ విచారణ అవసరమని సిట్ కోర్టుకు తెలిపింది. ముడుపుల పంపిణీ మరియు కమిషన్లు ఎవరెవరికి చేరాయో అంతిమ లబ్ధిదారులను గుర్తించాల్సి ఉందని సిట్ పేర్కొంది. ఇక మిథున్ రెడ్డిపై గతంలో కూడా 7 క్రిమినల్ కేసులున్నాయని సిట్ నివేదికలో ప్రస్తావించింది.